నమస్కారాలు. రాజకీయాల్లో నైతిక విలువలు పడిపోతున్నాయనే దానికి నిదర్శనం వైసీపీ. ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎప్పుడు ఎందుకు మాట్లాడతారో అర్థం కాలేని విధంగా వారి ప్రవర్తన ఉంటుంది. గత కొంత కాలంగా ఒక 5 సంవత్సరాలు మీరు గమనించినట్టయితే 2019 నుంచి 24 వరకు కుటుంబ రాజకీయాల్ని తీసుకొని వచ్చి పాలసీ విషయాలు మాట్లాడకుండా ఫ్యామిలీ విషయాల్ని మాట్లాడుతూ రాజకీయాలలో ఇలాంటి నాయకులు కూడా ఉంటారని చెప్పి ప్రజలు అసహించుకునే స్థాయికి వైసీపీ నాయకులు కొందరు వివరించారు. అందుకు బహుమానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైనాట్ 175 అంటే ఎందుకు మీకు వైనాట్ 175 మీరే కదా బటన్ నొక్కేది మా కోసము, మేము కూడా మీకోసం బటన్ నొక్కుతామని చెప్పి 11 స్థానాలకు పరిమితం చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. కానీ ఇంకా వారికి జ్ఞానోదయం కాలేదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాల మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు, మాజీ తిరుపతి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారు ఉదయం నేను ఒక యూట్యూబ్లో చూడడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర గోశాల్లో 100 గోవులు మరణించాయి, అన్నీ బక్కచిక్కిపోయాయి, అసలు ఏం జరుగుతుందో తెలియదు, ధార్మిక క్షేత్రంలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని చెప్పి వారు మాట్లాడారు. నేను కరుణాకర్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నా, రేపు ఉదయం సమయం చెప్తండి, మీరు వస్తా, నేను గోశాలకు వెళ్దాం, పూర్తి వివరాల ఆధారాలు నేను చూపిస్తా, మాకున్నటువంటి డేటా గతంలో, ఎందుకంటే దానికి అన్నిటికీ రిజిస్టర్ ఉంటుంది. మీ మారిగా అబద్ధాలు రాసుకునే దానికి మా దగ్గర ఉండదు. మా దగ్గర రిజిస్టర్ ఉంటుంది, ఎంతెంత ఉంది, ఏమేమి ఉంది. కొన్ని అనారోగ్యరీత్యా కొన్ని గోవులు చనిపోతూ ఉంటాయి, ఆ రికార్డు కూడా మెయింటైన్ చేస్తాం. నేను చూపిస్తా, మీరు చెప్పింది అబద్ధం అయితే రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పి నేను కరుణాకర్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నా. మీరు చెప్పింది తప్పైతే రాజకీయాల నుంచి మీరు తప్పుకుంటారా కరుణాకర్ రెడ్డి గారు? ఏందండి ఆ పాత చొప్పు ఇవ్వండి, ఆ నల్లరాయిని కొడతా. మిత్రులారా, పాత చొప్పు ఇవ్వండి, ఆ నల్లరాయిని కొడతానని చెప్పినటువంటి కరుణాకర్ రెడ్డి గారు, అంటే గతంలో వారు ఆ మాటలు అన్నారని చెప్పి వారి మిత్రులు నాతో చాలామంది చెప్పారు. భగవంతుడి మీద నమ్మకం లేదు, భగవంతుడి మీద విశ్వాసం లేదు, ఇలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమించారో మాకు తెలియదని కొంతమంది తిరుపతి ప్రజలు చాలామంది చెప్పడం జరిగింది నాకు. అలాంటి వ్యక్తికి భగవంతుడి మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు. టీటీడీ చరిత్రలో, తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలో ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకునేది మీరు కాదా? ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకునేది మీరు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మేము ఏదైనా మాట్లాడితే భానుప్రకాష్ రెడ్డి రెబిని చూడండి, ఒక 25-30 రోజులు వరుసగా ప్రెస్ మీట్లు, భానుప్రకాష్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడు, భానుప్రకాష్ రెడ్డి లడ్లు అమ్ముకున్నాడు. నీకు ధైర్యం ఉంటే కరుణాకర్ రెడ్డి గారు, నీకు ధైర్యం ఉంటే నువ్వు టీటీడీ అధ్యక్షులుగా ఉన్నావు, నీకు కావాల్సిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, నీకు కావాల్సిన వ్యక్తి టీటీడీ ఈవోగా ఉన్నారు. నువ్వు ఆ రోజు నేను ఏదైనా అవినీతి చేసి ఉంటే నువ్వు నా మీద విజిలెన్స్ పోలీసు ఎంక్వైరీ చేపించి నన్ను 1 నిమిషంలో జైల్లో ఇస్తుండొచ్చు. తిరుమలలో అక్కడ కొన్ని అన్యాయాన్ని బయట పెట్టినారని చెప్పి మీడియా మిత్రుల మీద కూడా అక్రమ కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. మిత్రులారా, మీడియా మిత్రుల మీద కూడా అక్రమ కేసులు, గంజాయి కేసులు. మీరు ఈరోజు మాట్లాడేది, మేము ఏదైనా మాట్లాడితే మా మీద ఎదురుదాడి, మేమైతే దేనికి భయపడే ప్రసక్తి. మీరు అధికారంలో ఉన్నప్పుడే మీరు ఏం చేసుకోలేకపోయారు. మా మీద అవినీతి ఆరోపణలు మసిపూస్తారు మా పైన. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, రేపు టైము చెప్పండి, వస్తాం, పరిశీలిద్దాం. మీకు దాదాపు ఇప్పుడు ఎంత టైము, 1 గంట అవుతుంది. మేమైతే మిమ్మల్ని శత్రువుగా చూడట్లే, మీరు మమ్మల్ని శత్రువుగా చూస్తున్నారు. మేమైతే మిమ్మల్ని ప్రత్యర్థిగా మాత్రమే చూస్తున్నాం. మిమ్మల్ని మేము ప్రత్యర్థి, రాజకీయాల్లో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు మాత్రమే. ఎన్నికలు వచ్చిందా, ఎన్నికల సమయం వరకు ఆ వేడి ఉంటుంది. ఎన్నికలైన తర్వాత అందరం ప్రజల కోసం పనిచేయాల్సిన వ్యక్తులు. ప్రతీకారంతో పనిచేసే పార్టీ మీది, ప్రజల కోసం పనిచేసే పార్టీ మాది. ప్రతీకారంతో మీరు పనిచేస్తారు, మేము ఎప్పుడు అట్లా వివరించాం.
గోశాల తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఈ అపచారం జరిగింది. కొన్ని కోట్ల మంది, ఇప్పుడు నేను దాదాపు ఒక గంట లోపలే కొన్ని వందల ఫోన్లు వచ్చాయి నాకు. ఏంది బాను కరుణాకర్ రెడ్డి గారు ఇలా అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పి. వీరు మాట్లాడింది ఎవరు నమ్మట్లే. అందుకనే మీడియా ద్వారా శ్రీవారి భక్తులు ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానాలు అఫీషియల్గా ఇది కూడా మీడియా మిత్రులకు కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పుడే నాకు కూడా పంపించారు కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు. టీటీడీ పిఆర్ఓ దగ్గర నుంచి అది మీకు కూడా వచ్చి ఉంటుంది అనుకుంటా. మిత్రులారా, ఇప్పుడే టీటీడీ కూడా అఫీషియల్గా దీన్ని ఖండనిస్తూ పత్రికా ప్రకటన తిరుపతి 2025 ఏప్రిల్ 11 టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయంటూ వస్తున్న వార్తలు అవాస్తవం. టీటీడీ గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదు. మృతి చెందిన గోవుల ఫోటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావు. దురుద్దేశంతో కొంతమంది మృతి చెందిన గోవులను ఫోటోలను టీటీడీ గోశాలలో మృతి చెందినట్టు చూపించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్న ప్రచారాన్ని టీటీడీ ఖండిస్తుంది. ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ కోరుతుంది. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినటువంటి నోటు. అదే ఇప్పుడే మా లీగల్ టీము, మా స్టేట్ లీగల్ టీంతో కూడా మాట్లాడాము. ఖచ్చితంగా దీని మీద టీటీడీ ఉన్నతాధికారులతో కూడా మాట్లాడుతున్నాము. వారికి లీగల్గా కూడా ఎదుర్కొంది. ఎందుకంటే నోరుంది కదా అని చెప్పి భగవంతుడి దగ్గర రాజకీయాలు చేస్తూ భక్తుల మనోభావాలు ఆధారాలు లేవు, ఏమీ లేవు, ఇలా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదు కరుణాకర్ రెడ్డి గారు. మేమైతే ప్రూవ్ చేస్తాం మీరు చెప్పిందివన్నీ అవాస్తవాలని. కొన్ని గోవులు చనిపోయింది వాస్తవం. మా దగ్గర దాదాపు 1778 గోవులు ఇంకా మేము కూడా ఇంకా హడావిడికి వచ్చాం కాబట్టి రికార్డు మాది మేము కూడా పరిశీలిస్తున్నాం. ఎవ్రీ మంత్ ఎంత ఉంది, దానికి హెల్త్ కండిషన్స్ సంబంధించినప్పుడు ఎవరు డాక్టర్స్ ట్రీట్ చేశారు, ఒకవేళ చనిపోయింటే ఎక్కడ పోస్ట్ మార్టం చేశారు, ఆ నివేదిక అన్నీ మేము వారికి చూపిస్తాం. మాకేం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర దాచిపెట్టాల్సిన అవసరం లేదు. మేము వారిని రాయనియండి, మీడియాకు కూడా ఒకరు తీసుకొని చూపిస్తాం, తప్పేం లేదు. మీడియాకు ఉన్నటువంటి అనుమానాలు కూడా మేము ఖచ్చితంగా ఒకసారి మా టీటీడీ చైర్మన్ గారితో ఈవో గారితో మాట్లాడిన తర్వాత మేము కూడా పూర్తి ఆధారాలు మీ ముందు పెడతాం. ఎందుకంటే మీ ద్వారా ప్రజలకు తెలియాలి, మీ ద్వారా గోవింద భక్తులకు తెలియాల్సిన అవసరం ఉంది. మీడియా ఇస్ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు దాని మీద స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేసింది. ఆ ఎంక్వైరీలో అసలు అది గో ఆధారిత పదార్థాలే కాదని చెప్పి మాకు రిపోర్ట్ వచ్చింది. మీరు మోసం చేశారు దేవుణ్ణి. మీరు టీటీడీ చరిత్రలో కైండ్కి ఇచ్చినటువంటి వస్తువుగా ఇచ్చినటువంటి ఏ వస్తువు కన్నా సరే టీటీడీ డోనార్ బుక్స్ ఇవ్వదండి. వీళ్ళు 82 పుస్తకాలు ఇచ్చారు. 82 పుస్తకాలు అవన్నీ మన బోర్డు మీటింగ్లో మేము అన్నీ రద్దు చేయడం జరిగింది. కాబట్టి నీతులు చెప్పే స్థాయిలో వాళ్ళు లేరు. మాకు గుణపాఠం ఆల్రెడీ అయిపోయింది వారికి. నీతులు చెప్పే స్థాయిలో వాళ్ళు లేరు. వారు చేసిన బండారం అంతా బయటపడుతుంది తొందరలోనే. వారు చేసిన బండారం అంతా బయటపడుతుంది. టీటీడీలో అసలు ఇంకా చాలా చేశారు. నాకు ఇంటర్నల్గా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. భక్తుల మనోభావాన్ని గౌరవించి టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా జయవిజయుల దగ్గర ప్రమాణం చేశాను కాబట్టి కొన్ని విషయాలు మీడియా వాళ్ళతో కూడా కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేసుకునే విషయాలు చాలా ఉన్నాయి. తొందరలోనే అది ఎంక్వైరీ ద్వారా నేను దాన్ని నిగ్గు తేల్చి శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతున్నాను. నేను వారిని కరుణాకర్ రెడ్డి గారిని రేపు నేను ఆహ్వానిస్తున్నా గోశాలకి. మొత్తం మా దగ్గర నుండి రికార్డులన్నీ చూపిస్తాం. వారు చెప్పింది తప్పు అని చెప్పి నిరూపిస్తాం. ఆయన మంది మార్మలంతో అంతా రావాల్సిన అవసరం లేదు. ఆయన ఒక్కనే రమ్మని చెప్పండి, నేను ఒకడే వస్తాను. మా టీటీడీ అఫీషియల్ ఉంటారు, మేము చూపిస్తాం. కొన్ని అనారోగ్య కారణాల వల్ల చనిపోయాయి. అది మామూలుగా ఏ గోశాలైనా జరుగుతుందండి.
ఏ గోశాల అయినా సరే అనారోగ్య కారణాలతో గోవులు చనిపోతాయి. అది మా గోశాల కాదు, కాదు కాదు అది పూర్తిగా అవాస్తవం, పూర్తిగా అవాస్తవం. అవన్నీ లేదు. టీటీడీకి మనకి కరువు ఆ టీటీడీకి చెప్పండి. దాదాపు 20,000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, 5,300 కోట్ల రూపాయలు బడ్జెట్తో నడుస్తుంది. గోవులు కూడా అన్నం పెట్టలేని పరిస్థితిలో మీరు తయారు చేయాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని దివాలా తీసింది మీరు. టీటీడీ ఆ పరిస్థితి లేదండి. మేము గోవుల్ని భక్తుల్ని అందరినీ బాగా చూసుకుంటున్నాం. ఇలాంటి అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళదండి. గోశాల డైరెక్టర్ను కూడా నియమించే పరిస్థితులు లేరు. కావాలని అతన్ని హరినాథ్ రెడ్డిని తొక్కిసలాట కేసులో దోషిగా తేల్చి సస్పెండ్ చేశారంటూ కూడా చెప్తున్నారు. అది అంటే దానివల్లే అక్కడ అన్ని గోవులు చనిపోవడానికి కారణం. అది టీటీడీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు తీసుకుంటే నిర్ణయం. అది జరిగినటువంటి వైకుంఠ ఏకాదశి టోకన్ల జారీ సమయంలో అక్కడ జరిగినటువంటి సంఘటనలో వారు ముఖ్యమంత్రి గారు తీసుకుంటే నిర్ణయం. దాని మీద విచారణ ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది కాబట్టి దాని గురించి నేను ఇప్పుడేం మాట్లాడలేను. జ్యుడిషియల్ ఎంక్వైరీ వచ్చిన తర్వాత దాంట్లో ఎవరెవరు తప్పు చేశారో, తప్పు చేయని వాళ్ళు మళ్ళీ డ్యూటీలోకి వస్తారు, ఇంకా తప్పించుకున్న వాళ్ళు సస్పెండ్ కూడా అవుతారు. మీ కూటమి ప్రభుత్వము గోశాల డైరెక్టర్ను, జేఈఓను, సిబిఎన్ఎస్ను ఈ స్థాయిలో అధికారులు కూడా నియమించలేని అధ్వాన స్థితిలో ఉంది. టీటీడీ పరిపాలన అంతా కుంటుపడుతున్నట్టు కూడా విమర్శ. అంటే మీకు అధికారులే లేరా మీకు నియమించుకునేకి? అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, టీటీడీలో ఒక జేఈఓ ఒక ఈఓ ఉండాలి. నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు 2 ఏళ్ళు ఏం చేసావయ్యా? నువ్వు ఈరోజు నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు. నువ్వే అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం చేసావు నువ్వు? నీ ముఖ్యమంత్రి నీ సన్నిహితుడు కదా, చెప్పి నీకు ఏదో ఒక మంచి వ్యక్తిని వేసుకోండొచ్చు కదా. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా టీటీడీలో ఎన్ని జరిగింది? 81 మంది సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి నియమించినప్పుడు నువ్వు ఆ రోజు నిలదీసి ఉండాలి ముఖ్యమంత్రిని. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు, 31 మంది ఉండాలి, మీరు 81 మంది ఉండకూడదని చెప్పి మీరు నిలదీసి ఉండాలి. ఆ రోజు మిమ్మల్ని నమ్ముంటారు శ్రీవారి భక్తులు. 2020 ఆగస్టులో శ్రీవారి నిధుల్ని దారి మళ్లించేటప్పుడు స్టేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ రోజు నిలదీసి ఉండాలి. ఆ రోజు మిమ్మల్ని నమ్ముంటారు. టీటీడీ నిధుల్ని దాదాపు ఎన్నికల సమయంలో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా దాదాపు ఎన్నికల సంవత్సరంలో నువ్వు సొంతంగా నిర్ణయం తీసుకొని దాదాపు 1,200 నుంచి 1,500 కోట్ల రూపాయలు దారి మళ్లించడం రోడ్లు నిర్మాణాల పేరుతో, అలాగే గోవిందరాజ సత్రాలు పునర్నిర్మించాలని చెప్పి దానికి దాదాపు 34 సంవత్సరాలు ఇంకా లైఫ్ ఉన్నప్పటికీ దాని మీద నిధులు ఖర్చు పెట్టడం ఇవన్నీ సమంజసమా? గురిగింజే సామెత మాకు దయచేసి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చెప్పినట్టు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒకవేళ నియామకాలు ఆలస్యం అవుతుంది, కానీ మీ మారిగా 2-3 సంవత్సరాలు ఒకే అధికారికి పెత్తనం ఇచ్చి మేము ముందుకు చేసుకుపోయే ప్రభుత్వం మాది కాదు. ఇంకోటి అన్నారు ఆయన పవన స్వామి అంట. ఏం కరుణాకర్ స్వామి మీకు ఎందుకు పవన స్వామిని ఇట్లా మీకు నిద్రలో కూడా పవన్ కళ్యాణ్ గారే గుర్తొచ్చింది అంటున్నారు మీకు? ఎందుకు స్వామి కరుణాకర్ స్వామి మీకు? మీరు ఏదైనా పవనమాల వేసుకోండి, హ్యాపీగా ఉంటుంది. పవనమాల ఏదైనా వేసుకోండి, పవన జపం చేయండి, మంచిది, పుణ్యమన్నా ఉంటుంది. అంత అవహేళన చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. అంత అవహేళన చేసి మాట్లాడాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నా. ఎందుకంటే వారు ఏదో సనాతన ధర్మం కోసం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, దానికోసం అంకిత భావంతో వారు చేస్తున్నారు. త్రికరణ శుద్ధితో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని చెప్పి మేము నమ్ముతున్నాం. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మీరు చేశారని చెప్పి ప్రజలు భావించి మిమ్మల్ని తిరుపతిలో దాదాపు 63,000 ఓట్ల 63,850 ఓట్ల దీంతో మిమ్మల్ని ఓడించారు. అది దయచేసి గుర్తుపెట్టుకోండి కరుణాకర్ రెడ్డి గారు అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను. డేటా నాకు ఇప్పుడే టీటీడీ వారితో మాట్లాడడం జరిగింది, పంపిస్తామని చెప్పారు. వారు కూడా ఆ పూర్తి వివరాలు సాయంత్రం ఒక 2 అవర్స్లో ఎన్ని చనిపోయాయి, ఎందుకోసం చనిపోయాయి, మొత్తం వివరాలు మీకు పక్కా రిజిస్టర్ ఉంది. అడ్మిషన్ బై డొనేషన్స్, టోటల్ అడ్మిషన్స్ పూర్తి వివరాలు ఇంకా ఇవ్వలేదు. నాకు తెలిసినంత వరకు 1768 గోవులు ఉండాలి నాకున్నటువంటి ఇన్ఫర్మేషను. మీరు అడిగినట్టు ఇన్ఫర్మేషను అఫీషియల్గా టీటీడీ ద్వారా రిలీజ్ చేస్తాం మేము మాట్లాడి. ఖచ్చితంగా ఎందుకు అబద్ధాలు చెప్పింది ఆయన కదా. అబద్ధాలు నేనేం చెప్పలేదు, టీటీడీలో ఇటు జరిగిందని నేనేం చెప్పలేదు. అబద్ధాలు చెప్పింది ఆయన. మేమేమో క్లియర్ కట్టుకున్నాం.
గోశాలలో కొన్ని చనిపోయిన ఆ పరిస్థితి కొన్ని ఏ గోశాలైనా అనారోగ్య కారణాలతో చనిపోతాయండి. ఏ గోశాలైనా సరే అనారోగ్య కారణాలతో గోవులు చనిపోతాయి. మన గోశాలే కాదు, మీరు ఏ గోశాలకు వెళ్ళినా సరే ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్, లేకపోతే ఒకటి మాత్రం కనుక్కున్నాను పాపం ఏదో యాక్సిడెంట్లో ఒక గోవు చనిపోయింది అన్నారు రైల్వే ట్రాక్ దగ్గర. మిగతా కొన్ని అనారోగ్య కారణాలతో చనిపోయింది వాస్తవం. కానీ వందలు దానా వేయట్లేదు, బక్క చిక్కిపోయాయి, ఏం చిక్కిపోలే. మీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బక్క చిక్కిపోయారు 5 సంవత్సరాలు. కాబట్టి ఇప్పుడు ఏం ఆవులన్నీ బాగున్నాయి, బాగా చూసుకుంటున్నాం మేము. ఆవు చనిపోతే టీటీడీ సింబల్ ఉన్న చెవును కట్ చేసి టీటీడీ ఆవు కాదని కూడా క్లెయిమ్ చేయడానికి లేదా దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీకి ఇంటర్నల్గా జరుగుతోంది. దాని మీద ఎక్కడ తప్పు జరిగిందో, ఎవరు తప్పు చేశారో వారి మీద శాఖాపరమైన చర్యలు మేము తీసుకుంటాం. ఎవరు మా ప్రభుత్వం అయినా సరే తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షిస్తాం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా శిక్షిస్తాం. నిర్లక్ష్యం వ్యవహరించినా తప్పు చేసినా ఖచ్చితంగా శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది ఎందుకంటే ధార్మిక క్షేత్రం. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు ఉంటారు, భానుప్రకాష్ రెడ్డి ఉంటారు, మన మీడియా ఉంటుంది. కొన్ని వందల వేల సంవత్సరాలు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఉంటుంది. మనం శాశ్వతం కాదు. ఈరోజు మనం మాట్లాడుతున్న మాటలు భక్తుల మనోభావాలు బాధపడే విధంగా ఉండకూడదు. వాస్తవాలు ఉంటే మాట్లాడింది మేము అడ్మిట్ అవుతాం. కరుణాకర్ రెడ్డి గారికి మేము చెప్తున్నా, వాస్తవాలు ఉంటే మాట్లాడింది. ఎస్, నేను కూడా వారు పరిపాలనలో నేను అనేక విషయాల మీద మాట్లాడడం జరిగింది. ఆధారాలతో మాట్లాడాను. నేను కోర్టుకి వెళితే అన్ని ధర్మపక్షాన్ని వచ్చింది. నేను కోర్టుకి వెళ్ళిన ప్రతి కేసు స్వామివారికి అనుకూలంగా వచ్చింది. మామూలుగా టీటీడీ కేసులు ఎప్పుడు మిత్రులారా టీటీడీకి అనుకూలంగా రావు. టీటీడీకి అనుకూలంగా తీర్పు రాదు. కానీ ప్రభుత్వం మీద నేను పోయినటువంటి కేసులన్నీ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా, టీటీడీ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా నేను పోతే అన్ని అనుకూలంగా వచ్చింది. సార్ అంటే ఇప్పుడు ప్రతిరోజు కూడా మా హయాంలో 15 లీటర్లు కొండ మీదకి వెళ్ళేది. ఇప్పుడు కనీసం 500 లీటర్లు కూడా పాలు కొండ మీదకి వెళ్ళట్లేదు, భక్తులకి చేరట్లేదు. కనీసం స్వామివారికి కూడా నైవేద్యాలకి ఇతర వాటికి కూడా ఉపయోగపడట్లేదు. ఎందుకు కరుణాకర్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడతారు? మీరు రండి, నేను తీసుకుపోతే ఆహ్వానిస్తా. మీరు ఒకవేళ దిగిపోయినాక నాకు తెలిసి 6 నెలల కొండకి వెళ్ళలేదేమో. ఒకసారి రండి, ఇద్దరం పోదాం, అన్నప్రసాదం పరిశీలిస్తాం, క్యూ కాంప్లెక్స్ పరిశీలిద్దాం, చూసి మాట్లాడండి. ఎవరో చెప్పింది వినేసి ఎవరో రాయిచ్చింది చదివేస్తే సరిపోదు. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా దాదాపు అరగంట సేపులో 5-6 మంది అధికారులతో మాట్లాడాను. ఎందుకంటే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంతకుముందు మీకు ఒక శివకుమార్ అనే గోశాల అతను కూడా నోటీసులు ఇచ్చాడు. ఎస్, మీరంతా గోమాతను వ్యతిరేకంగా, దేశవాళీ గోమాతలకు వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు, దీనిపైన మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, అలిపిరి పాదాల చెంత గోపూజ గోతులాభరం పెట్టించిందే మేము. గోపూజ గోతులాభరం నేను మొట్టమొదటి ధర్మకర్తలు 2015-17లో గోపూజ గోతులాభరం అనేది అసలు తెలియదు. కరుణాకర్ రెడ్డి గారికి కూడా తెలిసి ఉండకపోవచ్చు, నాకు కూడా తెలియదు. నేను చాగంటి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి ఆశ్రమంలో చూశాను. దాన్ని ఇక్కడ తీసుకొని వచ్చి గోపూజ గోతులాభరం పెట్టించింది మేము. దాన్ని మీరు పక్కన పెట్టారు. మీరు దాన్ని ఆ రోజు కానీ మా ప్రాజెక్ట్ దాన్ని కానీ జాగ్రత్తగా తీసుకుపోయి ఉంటే దాంట్లో వచ్చే డబ్బుని రాష్ట్రంలో ఉన్నటువంటి నోటిఫైడ్ గోశాలకి, దానాకి, మెడికల్ ఎయిడ్కి పంపించాలని మా ఆలోచన. మీరు వచ్చిన తర్వాత మేము ఊహించిన స్థాయిలో దాన్ని తీసుకోలేదు. ఎక్కడ వేసిన గొంగిలు ఓపెన్ చేశారే తప్ప దాన్ని అక్కడే వదిలేశారు. శేఖర్ రెడ్డి గారు దాదాపు నాకు తెలిసి 14-15 కోట్లు దానికి ఖర్చు పెట్టారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు వస్తే మేమే వ్యక్తిగతంగా వారిని ఆహ్వానిస్తే వచ్చి గోపూజ గోతులాభరం చేశారు. గోవుల గురించి మీరా మాట్లాడేది, గో సంరక్షణ గురించి మీరా మాట్లాడేది. మాకు అన్నీ తెలుసు కరుణాకర్ రెడ్డి గారు. మేము ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో, ఎక్కడెక్కడ ఏం తీసుకోవాలో అన్నీ తెలుసు. కాబట్టి అవాస్తవాలు మాట్లాడి భక్తుల మనోభావాలు కించపరచొద్దండి, భక్తుల మనోభావాలు గాయపెట్టద్దండి అని చెప్తున్నా. ఒకవేళ మీరు అనొచ్చు, భానుప్రకాష్ రెడ్డి 5 ఏళ్ళు మాట్లాడారు కదండి. నేను మాట్లాడిందని ఆధారాలతో మాట్లాడా. మేము పోయిన కేసులన్నీ ధర్మానికి అనుకూలంగా వచ్చాయి. కాబట్టి మీకు నిద్రకొత్తగా పోతే మేమేం చేయలేము. పవన్ కళ్యాణ్ని స్మరించుకుంటుంటే పుణ్యం అన్న వస్తుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు టీటీడీకి కొన్ని గోవుల్ని దానం చేశారు. ఆ ఆవులు ఎక్కడ ఉన్నాయో కనీసం మీరేనా కనుక్కున్నారా? అసలు వాటికి ఏది భయంకరమైన వ్యాధి వచ్చి ప్రత్యేక ప్రాంతంలో పెట్టున్నారు, కనీసం ఆ విషయంపై మీకు అవగాహన? నాకు పూర్తి అవగాహన ఉంది. వెంకయ్యనాయుడు గారు కుమారులు ఇచ్చినటువంటి ఆవులవి, అలాగే చాలామంది ఇచ్చినటువంటి ఆవులు ఉన్నాయి. మిత్రులారా, కొన్ని బయట ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చే సమయంలో గోవులకు కొన్ని సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దాని ద్వారా పక్కదానికి ఏమంటారు ఇన్ఫెక్ట్ అవ్వకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకున్నాం. కాబట్టి అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, మీకు ఒకవేళ ఎవరైనా చెప్పిన మాట వినేసి ఇమీడియట్గా మాట్లాడతారేమో. మేము అన్నీ తెలుసుకొనే మాట్లాడతాం. నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. మీరు ఏం అడిగినా సరే నేను చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా.
మీరు ఏం సమాధానం అడిగినా సరే, మీరు ఏం ప్రశ్నలు ఇచ్చినా సరే నేను చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. దయచేసి అబద్ధాలని, అవాస్తవాల్ని ప్రజల్లోకి, భక్తుల్లోకి తీసుకుపోవద్దని చెప్పేదానికే మిమ్మల్ని అత్యవసరంగా అదే పిలవడం జరిగింది మిత్రులారా. ఎన్ని కోట్లతో కొనుగోలు చేశారు, అవి ఎందుకు ఉపయోగం లేకుండా పోయి ఆవులు ఏ వ్యాధి వచ్చాయి? అది పూర్తి వివరాలు ఒకసారి డాక్టర్స్ని అడిగి మీకు నివేదిక ఇస్తాం, ఏం ప్రాబ్లం లేదు మాకు. గత ప్రభుత్వ హయాంలో అవాస్తవాలు ప్రచురించారని చెప్పి టీటీడీ వారు వెంటనే కేసులు నమోదు చేశారు రిపోర్ట్లు. ఇప్పుడేమో సోషల్ మీడియా వేదికలు కూడా టీటీడీ పైన అవాస్తవాలు ప్రచురిస్తారని మీకు చెప్తున్నారు. వాటిపైన కేసు ఎందుకు నమోదు? ఖచ్చితంగా ఇప్పుడు మా లీగల్ టీంతో మాట్లాడుతున్నాం, మా అడ్వకేట్ కూడా ఇప్పుడు మాట్లాడతాడు, మా లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడడం. ఈరోజు రాముల వారి కళ్యాణం అందరూ టీటీడీ స్టాఫ్ మొత్తం ఒంటిమిట్లో ఉన్నారు. సాయంత్రం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కళ్యాణంకి పట్టు వస్త్రాలు సమర్పించడానికి దీంట్లో ఉన్నారు. అప్పటికి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. పరకామణి కేసులో ఇప్పటికీ సాక్ష్యాధారాలన్నీ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు చేపట్టే కూడా సస్పెండ్ చేయాలి. పరకామణికి సూత్రధారులు, పాత్రధారులు వారే కదా, వారిని అడగాలి అసలు ఎందుకయ్యా మీరు లోకాదత్త కాంప్రమైజ్ చేయించారని కరుణాకర్ రెడ్డి గారిని అడగాలి ఈరోజు. ఎందుకంటే నేను మీ ద్వారా ఒకటి అడగదలుచుకున్నా, వారు చైర్మన్గా ఉన్నప్పుడు ఏ అధికారం ఉంది? నేను మొన్న అడిగడం జరిగింది వాళ్ళ ఆఫీసర్ని, అసలు అధికారమే లేదు. చెట్టు కింద పంచాయతీ చేసే అధికారం టీటీడీ చైర్మన్ కానీ టీటీడీ ఈవోకి కానీ లేదు. లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యే కేసే కాదు ఇది. మీరు ఎవరినో కాపాడడానికి, ఎవరినో రక్షించేదానికి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేశారు. దీని మీద నేను రాష్ట్ర డీజీపీకి కూడా ఇచ్చాను, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను. తొందరలో వీళ్ళ అన్నీ ఒక్కొక్కటి బయట వస్తుంది. భగవంతుడి దగ్గర తప్పు చేసినాడు ఎవరు తప్పించుకునే అవకాశమే లేదు. వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పు చేసినాడు ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవిస్తారు. గతంలో దీనికి సంబంధించిన సంఘటనలు మనకు ఉన్నాయి. నేను ప్రస్తావన తేను. భగవంతుడితో ఆడుకున్న వాళ్ళని, భగవంతుడి దగ్గర అవినీతి చేసిన వారి పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరికీ తెలుసు తిరుపతిలో సంబంధించి. కాబట్టి రాబో రోజుల్లో పూర్తి వివరాలు వస్తాయి. మాకు బాధ ఏమిటంటే ఈ రాజకీయాలు చేసుకుందాం. గత 5 సంవత్సరాలు ఫ్యామిలీ విషయాలు తీసుకొని వచ్చి చేశారు. ఇప్పుడు సెంటిమెంట్ విషయం కావాలి వాళ్ళకి. భగవంతుడిని లాగాలి, ఎందుకంటే 11 స్థానాలకి పరిమితం అయిపోయారు. రాజకీయాల్లో మా గురించి మాట్లాడడానికి ఏమీ లేదు, గ్యాప్ ఇవ్వట్లేదు. రాజకీయ విమర్శలు చేయడానికి ఏమీ లేదు. కాబట్టి భగవంతుడి చివరకు వచ్చి ఇక్కడ ఏదైనా జరగనవన్నీ జరిగినట్టు, 1-2 ఏదైనా జరుగుంటే, ఒకవేళ మీరు 2 ఏదైనా అనారోగ్యం దాన్ని 100 జరిపినాయి, బక్క చిక్కిపోయినాయి అని చెప్పి మాట్లాడడం మంచిది కాదు. అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. దానికి కావాల్సినటువంటి పోషణ మీరైతే పోషించలేదేమో మీ దీంట్లో, మేమైతే పోషించడానికి సిద్ధంగా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.